వెల్కమ్ టు శివ స్టడీ సబ్మిట్. ఇప్పుడు మనం ఏజెస్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. Present age ratio of A, B and C is 2:3:4. Sum of their ages at present is 63 years. Find the age of A after 10 years. Okay. ఫస్ట్ ఏ రేషియోలో ఉన్నాయి అని అంటే 2:3:4. టోటల్ ఎన్ని పార్ట్స్ వచ్చింది మనకి? 9 పార్ట్స్. 9 పార్ట్స్ వాల్యూ టోటల్ సమ్ ఎంత అని చెప్తున్నారు అని అంటే 63 ఇయర్స్. 1 పార్ట్ వాల్యూ ఎంత అని అంటే 7 ఇయర్స్. ఇప్పుడు మనకు ఏ గురించి కావాలి కాబట్టి ఏ ఎన్ని పార్ట్స్ ఉన్నారు అని అంటే 2 పార్ట్స్. 2 పార్ట్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి అంటే 14. ఇది ఎప్పుడు అని అంటే ఏ యొక్క ప్రజెంటేజ్. కానీ మనకి ఏం అడుగుతున్నాడు? 10 ఇయర్స్ తర్వాత అడుగుతున్నాడు కాబట్టి దీనికి ఎంత యాడ్ చేయాల్సి ఉందంటే 10. 14 + 10 అంటే ఏమవ్వాలి మన ఆన్సర్ అంటే 24. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడు. Present age ratio of A and B is 7:9. 10 years ago, B age is 62 years. Then find the A age after 7 years. Present A is to B అనేటివి ఏ రేషియోలో ఉన్నాయి ఒకసారి మాట్లాడదాం చూడండి. 7:9. మళ్ళీ ఏమని చెప్తున్నాడు అని అంటే 10 years ago B ఏజ్ వచ్చేసి ఏంటి అని అంటే 62 years. అంటే ప్రజెంట్లో ఏమవ్వాలి అప్పుడు 62 నుంచి మళ్ళీ నాకు 10 years యాడ్ అవుతాయి కాబట్టి వాల్యూ ఏం జరిగిందంటే 72 years. ఏంటిది అని అంటే బి యొక్క ప్రజెంటేజ్. బి యొక్క ప్రజెంటేజ్ అనేది ఎన్ని పార్ట్స్ ఉంటుంది మనకి అని అంటే 9 పార్ట్స్. 9 పార్ట్స్ వాల్యూ 72 ఎప్పుడు అవుతుందనంటే ఇంటూ 8 జరిగినప్పుడు. సో 7 కూడా ఏమవ్వాలి అని అంటే ఇంటూ 8 జరగాలి. 7 8s వాల్యూ ఎంత అని అంటే 56. ఏ యొక్క ప్రజెంటేజ్ ఎంత అని అడిగితే 56. కానీ వాడు ఏమడుగుతున్నాడు అని అంటే ఆఫ్టర్ 7 years అడుగుతున్నాడు కాబట్టి దీనికి మళ్ళీ మనం 7 years యాడ్ చేస్తే ఆన్సర్ ఏమవ్వాలి మనకి అంటే 63 years. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడు. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఈజ్ 32 years. If son is also included in the family, then the average age of 3 members is 25 years. Then find the present age of the son. Okay. ఫస్ట్ హస్బెండ్ వైఫ్ ఎంత ఉన్నారో చూడండి ఒకసారి. హస్బెండ్ ప్లస్ వైఫ్ గురించి కనుక మాట్లాడితే యావరేజ్ 32 అంట. సమ్ కావాలి అంటే ఇంటూ 2 చేస్తాం. చేస్తే వాల్యూ ఏమవుతుందంటే 64. అలాగే ఇప్పుడు హస్బెండ్ వైఫ్తో పాటు సన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటే యావరేజ్ ఎంత అని చెప్పారు అని అంటే 25. మనకి ఎప్పుడైనా సమ్ కావాలి అంటే నంబర్ ఆఫ్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 3 persons ఉన్నారు కాబట్టి ఇంటూ 3 వచ్చింది. మొత్తం వాల్యూ ఎంత అంటే 75. సో హస్బెండ్ వైఫ్ది ఏమని తెలుసు మనకి అని అంటే 64. అప్పుడు సన్ది ఏమవుతుంది మనకి టోటల్ 75 రావాలి అంటే సన్ వాల్యూ ఏమవ్వాలి అని అంటే 11. సో అడిగింది కూడా ప్రజెంట్ సన్ ఏజే కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అని అంటే 11 years ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడు. At present age ratio of father to son is 7:1. After 9 years, their age ratio will be 17:5. Then find the present age of son. Okay. ప్రజెంట్లో కనుక చూస్తే ఏ రేషియోలో ఉండడం జరిగింది అని అంటే 7:1. ఎవరెవరికి అంటే ఫాదర్కి సన్కి. అలాగే 9 years తర్వాత అదే ఏ రేషియో ఉంటుంది అని అంటే 17:5. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అని అంటే 2 persons మధ్య ఏజ్ గ్యాప్ అనేది ప్రజెంట్లో అయినా ఫ్యూచర్లో అయినా పాస్ట్లో అయినా ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అని అంటే సేమ్గా ఉంటుంది. సో సేమ్ ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం చూడండి. 17కి 5కి ఎన్ని పార్ట్స్ గ్యాప్ ఉంది అని అంటే 12 parts గ్యాప్ ఉంది. అలాగే 7కి 1కి మధ్య గ్యాప్ ఎంత ఉంది అని అంటే 6 parts ఉంది. అంటే మనకు వయసు అనేది సేమ్ ఉన్నప్పుడు పార్ట్స్ కూడా ఏం జరగాలి అంటే సేమ్ ఉండాలి. సో సేమ్ చేయడం కోసం ఇంటూ 2 చేస్తే ఇక్కడ అప్పుడు మొత్తం ఇది ఏమవ్వాలంటే ఇంటూ 2 జరగాలి. 7 into 2 అంటే వాల్యూ ఎంత అంటే 14:1. 1 into 2 అంటే వాల్యూ ఎంత అంటే 2 జరిగింది. ఇది మారదు, సేమ్ వాల్యూ అలానే ఉంది. 17:5. గ్యాప్ ఎంత వచ్చింది మనకి అంటే ఇక్కడ 12 parts. ఇక్కడ ఎంత ఉంది గ్యాప్ అని అంటే 12 parts. ఓకే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ పెరిగిందో ఒకసారి చూడండి. 14 నుంచి 17 అయిందంటే ఎన్ని పార్ట్స్ పెరిగింది అంటే 3 parts. అలాగే 2 నుంచి 5 పెరిగిందన్నా కూడా ఎన్ని పార్ట్స్ పెరిగిందంటే 3 parts. సో 3 parts ఎందుకు పెరిగింది అని అంటే మీరు ప్రజెంట్లో ఉన్న వాళ్ళు కాస్త 9 years ముందుకు వెళ్ళారు కాబట్టి. సో 3 parts వాల్యూ ఎంత అని అంటే 9 years. అప్పుడు 1 part వాల్యూ ఏం జరిగింది అని అంటే 3 years. ఇప్పుడు ఏం అడుగుతున్నారు మనకి ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్ అడుగుతున్నారు కాబట్టి ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్ ఎంత ఉంది మనకి అని అంటే 2 parts. 2 parts వాల్యూ ఏమవ్వాలి అప్పుడు మనకి అని అంటే 2 into 3 గురించి మాట్లాడితే 6 years. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడు.
Present age ratio of father to mother is 5:4, mother to son is 3:1, and son to daughter is 2:1. If daughter is 8 years old, then find the age of the father after 7 years అన్నారు. ఓకే, ఫస్ట్ ఒకసారి 4 పర్సన్స్ ఉన్నారు. ఎవరెవరు అని అంటే ఫాదర్, మదర్, అలాగే సన్, మళ్ళీ ఎవరున్నారు అని అంటే డాటర్. ఫస్ట్ మనకి ఫాదర్కి మదర్కి రేషియో ఇచ్చారు. ఏ రేషియో ఉంటుంది అని అంటే 5:4. ఇప్పుడు మళ్ళీ మదర్కి సన్కి రేషియో ఇచ్చారు. ఎలాంటి రేషియో ఉంది అంటే 3:1గా ఉంది. అలాగే సన్కి డాటర్కి ఏ రేషియో ఉంటుంది మనకి అంటే 2:1. సో మనం కాంపౌండ్ రేషియో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇక్కడ 4 తర్వాత గ్యాప్ ఉంది కాబట్టి 4తో ఫిల్ అవ్వాలి. అలాగే 1 తర్వాత గ్యాప్ ఉంది కాబట్టి 1తో ఫిల్ అవ్వాలి. 3 ముందు గ్యాప్ ఉంది కాబట్టి 3తో ఫిల్ అవ్వాలి. 2 ముందు గ్యాప్ ఉంది కాబట్టి 2తో ఫిల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ మొత్తాన్ని మనం మల్టిప్లై చేసామనుకోండి, అదే మన ఆన్సర్ అవుతుంది. 2 × 3 ఎంత? 2 × 3 6, 6 × 5 ఎంత అంటే 30 ఈజ్2. 4 × 3 ఎంత అంటే 12, 12 × 2 అంటే 24. 4 × 2 అంటే వాల్యూ ఎంత అంటే 8. 4 × 1 అన్న 4. ఇప్పుడు డాటరే ఎంత అని చెప్తున్నారు ఏజ్ అని అంటే 8 years. 4 పార్ట్స్ వాల్యూ 8 అవుతుందంటే ఇంటూ 2 జరిగింది. ఇప్పుడు ఫాదర్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇంటూ 2 జరిగితే వాల్యూ ఏమవ్వాలి అంటే 60. ఈ 60 అనేది ఎప్పుడు అని అంటే ప్రజెంట్. కానీ వాడు ఎప్పుడు అడుగుతున్నాడు మనకి? ఆఫ్టర్ 7 years అడుగుతున్నాడు కాబట్టి సో 60కి 7 యాడ్ అయితే ఆన్సర్ ఏమవ్వాలి మనకి అంటే 67 years. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడు. A family consisting 5 members and their average age is 43 years. Find the average age of family after 6 years. ఓకే, యావరేజ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరికి ఏజ్ కనుక పెరిగింది అనుకోండి, ఓవరాల్ యావరేజ్ కూడా అంతే పెరగడం అనేది జరుగుతుంది. ఒకవేళ ప్రతి ఒక్కరికి కనుక కామన్ ఏజ్ కనుక డిక్రీజ్ అయింది అనుకోండి, అంతే వాల్యూ ఏంటంటే యావరేజ్లో కూడా డిక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఆల్రెడీ ఓల్డ్ యావరేజ్ ఎంత ఉంటుంది మనకి అంటే 43. సో ఇప్పుడు ఆఫ్టర్ 6 years ఆయన అడుగుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరికి 6 years పెరిగితే వాల్యూ ఏమవుతుందంటే 43 + 6 అంటే 49. ఎక్కడ ఉంటుంది అని అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడు. అట్ ప్రజెంట్ మనీ ఏజ్ ఈజ్ 5 times ది గని ఏజ్. ఓకే, గని ఈజ్ 6 years యంగర్ దాన్ మహి, హూ ఈజ్ 15 years old. దెన్ ఫైండ్ ది పర్సంటేజ్ కాదు, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మనీ. ఓకే, ఫస్ట్ మనీకి గనికి ఏ రేషియో ఉంటుందో ఒకసారి మాట్లాడదాం. చూడండి, గని కనుక 1 part అయితే దీనికి 5 times అంటున్నాడు కాబట్టి అప్పుడు మనీ ఏజ్ ఏమవ్వాలి అని అంటే 5. అలాగే గని అనే పర్సన్ 6 years చిన్నవాడంట. ఎవరితో కంపేర్ చేస్తే అని అంటే మహితో కంపేర్ చేస్తే. మహి కంటే గని ఎంత తక్కువ అని అంటే 6 years. ఇప్పుడు మళ్ళీ హూ ఈజ్ 15 years old అంటున్నారు. హూ అని రిప్రజెంట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ముందు పర్సన్ రిప్రజెంట్ చేస్తుంది. సో కాబట్టి మహి ఏజ్ ఎంత అని అంటే 15 years. ఇది 15 అయినప్పుడు 6 years తక్కువ అంటే అప్పుడు గని ఏజ్ ఏమవ్వాలి అని అంటే 9. 1 part వాల్యూ 9 అవుతుంది అని అంటే అప్పుడు 5 parts వాల్యూ ఏమవ్వాలి 45. అంతేనా జరిగింది. ఇక్కడ ఇంటూ 9 జరిగిందంటే ఇది కూడా ఏమవ్వాల్సి వచ్చింది అంటే ఇంటూ 9. సో 45 అనేది ఎవరి యొక్క ఏజ్ అని అంటే మనీ. సో ప్రజెంట్లోనే అడిగారు కాబట్టి సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. ఫాదర్ ఈజ్ 36 years old when son born. Mother is 32 years old when daughter born. If son is 3 years older than daughter, then find the age difference between father and mother. ఓకే, ఫాదర్కి 36 years ఉన్నాయంట. ఎవరు పుట్టినప్పుడు అని అంటే సన్ పుట్టినప్పుడు. సన్ యొక్క ఏజ్ ఎంత అని అంటే 0. మళ్ళీ ఇంకొక కేసు చెప్తున్నాడు. మదర్ ఏజ్ ఎంత ఉంది అని అంటే 32 years ఉందంట. ఎవరు పుట్టినప్పుడు అని అంటే డాటర్ పుట్టినప్పుడు డాటర్ ఏజ్ ఎంత ఉంటుంది అని అంటే 0. దీనితో పాటు అడిషనల్గా ఇంకో కండిషన్ చెప్పాడు. డాటర్ కంటే సన్ అనే పర్సన్ ఎన్ని ఇయర్స్ ఎక్కువ అని అంటే 3 years ఎక్కువ అంట. అంటే డాటర్ కనుక 0 తీసుకుంటే అప్పుడు సన్ ఏమవుతా ఉన్నారు అని అంటే 3. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది 3 పెరిగితే ఈ వాల్యూ కూడా ఏమవ్వాల్సి వచ్చింది మనకి అని అంటే 3 years పెరిగితే వాల్యూ ఎంత అంటే 39. ఇప్పుడు డాటర్ ఏజ్ 0 ఉన్నప్పుడు మదర్ ఏజ్ ఎంత ఉంటుందంటే 32. సో ఇప్పుడు మళ్ళీ మనకి ఏం అడుగుతున్నాడు వాడు? ఫాదర్కి అలాగే మదర్కి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు కాబట్టి 39కి 32కి మధ్య గ్యాప్ ఎంత ఉంటుంది అని అంటే 7. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫాదర్ ఈజ్ 45 years old when daughter born. Mother is 43 years old when son born. If son is 5 years younger than daughter, then find how many years mother యంగర్ దాన్ ఫాదర్. ఓకే, ఇంతకుముందు క్వశ్చన్ లాగే సేమ్ మోడల్ ఉంటుంది. ఒకసారి మాట్లాడదాం చూడండి.
ఫాదర్ యొక్క ఏజ్ ఎంత అనంటే 45 ఇయర్స్. ఎవరు పుట్టినప్పుడు అనంటే డాటర్ పుట్టినప్పుడు డాటర్ ఏజ్ ఎంత ఉంటుంది అనంటే 0. అలాగే మదర్ యొక్క ఏజ్ ఎంత అనంటే 43 ఇయర్స్. ఎవరు పుట్టినప్పుడు అనంటే సన్ పుట్టినప్పుడు. సన్ ఎంత అనంటే 0. ఓకే. ఇప్పుడు ఏంటి అనంటే సన్ అనే ఆయన సన్ను డాటర్ కంటే 5 ఇయర్స్ ఏంటనంటే చిన్నంట. అంటే డాటర్ కంటే సన్ 5 ఇయర్స్ చిన్నవాడైతే సన్ కంటే డాటర్ ఎంత పెద్దవాళ్ళు అవుతారు? 5 ఇయర్స్ అని అవ్వాల్సి ఉండేది. అంటే సన్నుని కనుక 0 తీసుకుంటే మదర్ వాల్యూ ఎంత ఉండాలి అంటే 43, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చాయి. ఇప్పుడు సన్ కంటే డాటర్ 5 ఇయర్స్ ఎక్కువ కాబట్టి వీళ్ళ వాల్యూ ఎంత అంటే 5 జరిగితే అప్పుడు ఫాదర్ కూడా ఏమవ్వాలి? డాటర్ 0 నుంచి 5 పెరిగినప్పుడు ఫాదర్ కూడా 5 పెరగాలి కాబట్టి 5 పెరిగితే వాల్యూ ఏమవుతుంది అంటే 50. సో ఫాదర్ ఏజ్ ఎంత ఉంది అంటే 50, మదర్ ఏజ్ ఎంత ఉంటుంది అంటే 43. ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 7 ఇయర్స్. ఇదే మోర్ ఆర్ లెస్ అని కానీ లేదా యంగర్ ఓల్డర్ అని కానీ ఎప్పుడు అడిగినా సరే మనకు డిఫరెన్స్ అడుగుతున్నట్టు మీనింగ్. సో కాబట్టి 50కి 43కి గ్యాప్ ఎంత ఉంటుందనంటే 7 ఇయర్స్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. 4 years ago, Ram is 9 years older than Sam. At present, age ratio of Ram to Sam is 8:5. Then find the present age of Ram. ఇందాకే మాట్లాడాం. ప్రెసెంట్లో అయినా ఫాస్ట్లో అయినా ఫ్యూచర్లో అయినా ఏజ్ డిఫరెన్స్ అనేది 2 పర్సన్స్ మధ్య ఎప్పుడు కూడా ఏంటంటే సేమ్ ఉంటుంది. ఇప్పుడు 8:5 అని అంటే ఎన్ని పార్ట్స్ గ్యాప్ ఉంటుంది అని అంటే 3 పార్ట్స్. 8కి 5కి మధ్య గ్యాప్ ఎంత ఉంటుందంటే 3 పార్ట్స్. 3 పార్ట్స్ వాల్యూ ఎంత అని చెప్తున్నారు అని అంటే ఓల్డర్ అంటున్నాడు కదా, ఎంత ఎక్కువ అని అంటే 9 ఇయర్స్ అంట. ఇప్పుడు 1 పార్ట్ వాల్యూ ఏమవుతుందో ఒకసారి చూడండి, 3 ఇయర్స్ అయినా జరిగింది. ఇప్పుడు ఎవరి యొక్క ఏజ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అని అంటే రామ్ ఎన్ని పార్ట్స్ ఉంటా ఉన్నారు అని అంటే 8 పార్ట్స్. 8 పార్ట్స్ వాల్యూ ఏం జరగాలి అప్పుడు మనకి అంటే 24 ఇయర్స్. ఎక్కడ ఉంటుంది అంటే ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడు. అట్ ప్రజెంట్ ఏజ్ రేషియో ఆఫ్ కమలా అండ్ మాధురి ఈజ్ 3:4. ఆఫ్టర్ 15 years, Kamala is 15 years less than Madhuri age. Then find the Madhuri present age. ఓకే, సేమ్ ప్రజెంట్ అయినా పాస్ట్లో అయినా ఫ్యూచర్లో అయినా ఏజ్ డిఫరెన్స్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అని అంటే సేమ్. ఇప్పుడు 3:4 అంటే ఎన్ని పార్ట్స్ గ్యాప్ ఉంటుందంటే 1 పార్ట్. 1 పార్ట్ వాల్యూ ఎంత అని చెప్తున్నారు మనకి గ్యాప్ అని అంటే 15 ఇయర్స్. ఓకే, 1 పార్ట్ వాల్యూ 15 ఇయర్స్ అయితే ఇప్పుడు ఎవరి యొక్క ఏజ్ అడుగుతూ ఉన్నారు? మాధురి యొక్క ప్రజెంటేజ్. మాధురి ఎన్ని పార్ట్స్ ఉంటా ఉన్నారు మనకి అంటే 4 పార్ట్స్. 4 పార్ట్స్ వాల్యూ ఏమవ్వాలి? 15 4 వాల్యూ ఎంత అంటే 16 ఇయర్స్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. 3 friends A, B and C. A is as much as older than B is equal to C is as much as younger than B. If the sum of the ages of A and C is 66 years, then find the age of B. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ వీలైతే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇదేంటి అని అంటే ఏ అనేవాడు బి కంటే ఎంత పెద్దవాడో సి అనేవాడు బి కంటే అంతే చిన్నవాడు అని అంటే ఇక్కడ కనుక మనం కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏ అనేవాడు ఎవరికంటే పెద్దవాడు అని అంటే బి కంటే పెద్దవాడు. అలాగే సి అనేవాడు బి కంటే చిన్నవాడు అని అంటే దాన్ని ఏమని చెప్పచ్చు? బి అనేవాడు సి కంటే పెద్దవాడు. అంటే ఏబి మధ్య ఎంతైతే గ్యాప్ ఉంటుందో బీసీ మధ్య కూడా ఏముంటుంది అని అంటే అంతే గ్యాప్ ఉంటుంది. సరే, ఎంత పెద్దవాడో తెలీదు ఏ అని అనుకుంటే బి కంటే సి అనేవాడు ఏంటంటే అంతే చిన్నవాడు, అంటే అదే డిఫరెన్స్ అనేది ఏంటంటే ఉంటుంది అక్కడ. అందుకు నేను ఫస్ట్ ఏంటంటే ఇద్దరిని కంపారిటివ్ చేస్తున్న పర్సన్ బి కాబట్టి వీడిని ఏమనుకున్నానంటే ఎక్స్. ఇప్పుడు ఏ వాల్యూ ఏమవ్వాలో చూడండి ఒకసారి. ఏ ఇయర్స్ ఎక్కువ అని అంటే అప్పుడు వాల్యూ ఏమవ్వాలి? ఎక్స్ ప్లస్ ఏ. అలాగే సి గురించి కనుక మాట్లాడితే ఏ ఇయర్స్ చిన్నవాడు అని అంటే అప్పుడు మైనస్ చేయాలి కాబట్టి ఎక్స్ మైనస్ ఏ. ఇప్పుడు మళ్ళీ ఏమని చెప్తున్నారు? సమ్ ఆఫ్ ఏ అండ్ సి వాల్యూ ఎంత అనంటే 66. సో ఏ ప్లస్ సి ఈక్వల్ టు వాల్యూ ఎంత అనంటే 66 అంట. ఏ వాల్యూ ఎంత ఉంది అనంటే ఎక్స్ ప్లస్ ఏ. అలాగే సి వాల్యూ ఎంత ఉంది అనంటే ఎక్స్ మైనస్ ఏ. సో ఈ మొత్తం దేనికి ఈక్వల్ అవుతుంది అనంటే 66. మైనస్ ఏ ప్లస్ ఏ రెండు కూడా ఏమైంది జరిగాయి అంటే క్యాన్సల్. 2x ఈక్వల్ టు 66 అయినప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది అనంటే 33. మీరు కనుక కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ ఎక్స్ అనేది ఎవరేజ్ అని అంటే బి. సో కాబట్టి బి యొక్క ఏజ్ ఎంత అనంటే 33 ఇయర్స్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. ఫాదర్ టోల్డ్ టు హిజ్ సన్, ఐ ఆమ్ as much as old as you are now at the time of you born. If son's present age is 27 years, then find the age of
ఫాదర్ అట్ ప్రజెంట్ అన్నాడు. ఓకే, ఫస్ట్ ఒక విషయం మాట్లాడదాం చూడండి. ఫస్ట్ మనకి ఏం జరుగుతున్నాయి అని అంటే, సన్ పుట్టినప్పుడు సన్ బార్న్ ఒక కేసు ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ ఏంటంటే ప్రజెంట్లో ఒక కేసు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఎవరెవరి గురించి మాట్లాడుతూ ఉన్నారు అని అంటే, ఫాదర్ గురించి, అలాగే ఇంకోటి ఏంటంటే సన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సన్ యొక్క ప్రజెంట్ ఏజ్ అనేది ఎంత ఉంటుంది అని అంటే 27 ఇయర్స్. అలాగే సన్ పుట్టినప్పుడు సన్ యొక్క ఏజ్ ఎంత ఉంటుంది అని అంటే 0 ఇయర్స్. ఇక్కడ ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఒకసారి చూడండి. ఐ ఆమ్ యాజ్ మచ్ యాజ్ ఓల్డ్ యాజ్ యు ఆర్ నౌ అట్ ది టైమ్ ఆఫ్ యూ బార్. అంటే నీకు ఇప్పుడు ఎంతైతే ఏజ్ ఉందో నువ్వు పుట్టినప్పుడు నాకు అంత ఏజ్ అంటున్నాడు. అంటే ఇప్పుడు సన్కి ఎంత ఏజ్ ఉంటుంది ప్రజెంట్ అని అంటే 27. ఇదే ఏజ్ అనేది ఫాదర్కి ఎప్పుడు ఉందనంట, సన్ పుట్టినప్పుడు దానికి ఈక్వల్ అని చెప్పి అని అంటున్నాడు. సో కాబట్టి సన్ పుట్టినప్పుడు ఇప్పుడు సన్కి ఎంత ఏజ్ ఉందో అంత ఏజ్ ఫాదర్కి ఉంది అని దాని మీనింగ్. సరే, ఇప్పుడు 0 నుంచి 27 అయిందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది అని అంటే +27 పెరిగింది. అంటే ఇతనికి కూడా ఎంత పెరగాలి అప్పటి నుంచి ఎప్పటి వరకు అని అంటే 27 పెరిగితే వాల్యూ ఏమైపోతుంది మనకి అని అంటే, సో ఆన్సర్ ఏంటంటే 54. ప్రజెంట్ ఫాదర్ యొక్క ఏజ్ ఎంత అని అంటే 54 ఇయర్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. At the time of marriage, husband is 8 years older than his wife. After 6 years of marriage, husband is 7/6 times of wife's age. Then find the wife's age at the time of marriage. ఇక్కడ కూడా సేమ్ లాజిక్ అండి. ప్రజెంట్లో అయినా, ఫాస్ట్లో అయినా, ఫ్యూచర్లో అయినా ఇద్దరు వ్యక్తుల మధ్య ఏజ్ గ్యాప్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అని అంటే సేమ్ ఉంటుంది. ఇప్పుడు హస్బెండ్కి వైఫ్కి మధ్య డిఫరెన్స్ అనేది ఏమని చెప్తున్నాడు అని అంటే 8 ఇయర్స్. హస్బెండ్కి వైఫ్కి మధ్య గ్యాప్ ఎంత అని అంటే 8 ఇయర్స్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఏం చెప్తున్నాడు అని అంటే, ఒక టైం పీరియడ్లో మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్ జరిగిన 6 ఇయర్స్ తర్వాత, అంటే ఆఫ్టర్ 6 ఇయర్స్ వాళ్ళ యొక్క ఇది గురించి మాట్లాడితే ఏమని చెప్తున్నాడు, ఆ హస్బెండ్ ఈ 7/6 టైమ్స్ ఆఫ్ వైఫ్స్ ఏజ్. అంటే మీనింగ్ ఏంటో చూడండి ఒకసారి. హస్బెండ్ అనే ఆయన 7/6 టైమ్స్ ఉన్నాడంట. ఎవరికి అని అంటే వైఫ్ యొక్క ఏజ్కి. వైఫ్ ఇటు సైడ్ తీసుకొస్తే హస్బెండ్ బై వైఫ్ గురించి కనుక మాట్లాడితే వాల్యూ ఎలా ఉంటుందంటే 7/6. దీన్నే సింపుల్గా చెప్పాలి అని అంటే, హస్బెండ్ ఈజ్ టు వైఫ్ గురించి మాట్లాడితే వాల్యూ ఏంటంటే 7:6. అంటే ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 7కి 6కి మధ్య గ్యాప్ ఎంత ఉంటుంది అని అంటే 1 పార్ట్. సో 1 పార్ట్ వాల్యూ ఏమని తెలుస్తుంది మనకి అని అంటే, ఇద్దరి మధ్య గ్యాప్ ఆల్రెడీ ఎన్ని ఇయర్స్ ఉంటుందని చెప్పాము, 8 ఇయర్స్. 1 పార్ట్ వాల్యూ 8 ఇయర్స్ అయితే 6 పార్ట్స్ వాల్యూ ఏమవ్వాలి చూడండి అప్పుడు ఒకసారి, 48. అలాగే 7 పార్ట్స్ గురించి కనుక మాట్లాడితే వాల్యూ ఏమవ్వాలి అంటే 56. ఇది ఎప్పుడు అని అంటే ఆఫ్టర్ 6 ఇయర్స్. కానీ వాడు ఏమడుగుతున్నాడు మనకి, మ్యారేజ్ టైం దప్పుడు వైఫ్కి ఎంత ఏజ్ ఉంటుంది అని. సో మ్యారేజ్ అయిన 6 ఇయర్స్ తర్వాత ఏజ్ అంటే 48 అనేది అవ్వకముందు ఏం జరగాలి అని అంటే 42 ఇయర్స్ అనేది ఆన్సర్ అవ్వాలి. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. At the time of marriage, mother is 17 years younger than father. Okay, a son was born after 3 years of marriage. At the time of son born, father is 1/5 times the mother. Find the father age at the time of the marriage. Okay, ఫస్ట్ ఒకసారి 2 కేసెస్ గురించి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఏంటంటే మ్యారేజ్ అప్పుడు ఫాదర్కి అలాగే మదర్కి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంది అని అంటే 17 ఇయర్స్ అంట. మళ్ళీ మ్యారేజ్ అయిన ఒక 3 ఇయర్స్ తర్వాత ఫాదర్ అనే ఆయన ఎన్ని టైమ్స్ ఉన్నారంట, 1.5 టైమ్స్. ఎవరికి అని అంటే మదర్కి అని చెప్పి చెప్తా ఉన్నారు. దీన్నే మనం సింపుల్గా ఏమని రాయొచ్చు అంటే, ఫాదర్ ఈక్వల్ టు 1.5 ఏమని రాయొచ్చు, 15/10 రాయొచ్చా. అప్పుడు మదర్ జరిగిందండి. మదర్ ఇటు సైడ్ వచ్చేస్తే ఫాదర్ బై మదర్ ఈక్వల్ టు వాల్యూ ఏం జరిగిందంటే క్యాన్సిల్ చేస్తే 3/2. సో దీన్నే రేషియో ఫామ్లో రాయాల్సి వస్తే ఏమని రాయొచ్చు అంటే, ఫాదర్ ఈజ్ టు మదర్ ఈక్వల్ టు వాల్యూ ఏంటంటే 3:2. అంటే ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళిద్దరికి మధ్య డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది అని అంటే 1 పార్ట్. 1 పార్ట్ వాల్యూ ఎంత గ్యాప్ అని అంటే 17 ఇయర్స్. 1 పార్ట్ వాల్యూ 17 ఇయర్స్ అయితే 3 పార్ట్స్ వాల్యూ ఏమవుతుందో చెప్తారు అప్పుడు ఒకసారి. 1 పార్ట్ వాల్యూ 17 అయినప్పుడు 3 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 51 ఇయర్స్. ఇది ఎప్పుడు అని అంటే ఆఫ్టర్ 3 ఇయర్స్. ఆఫ్టర్ 3 ఇయర్స్ ఈ ఏజ్ అయితే మ్యారేజ్ టైంలో ఏమవ్వాలి, మ్యారేజ్ జరిగిన 3 ఇయర్స్ తర్వాత అది కదా, అదే 3 ఇయర్స్ తీయేస్తే సరిపోతుంది. మనం 3 ఇయర్స్ తీయేస్తే వాల్యూ ఏం జరిగిందంటే ఆప్షన్ బి అనేది 48 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫాదర్ యొక్క ఏజ్ అట్ ది టైమ్ ఆఫ్ మ్యారేజ్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. ప్రజెంట్ ఏజ్ రేషియో ఆఫ్ ఏ అండ్ బి ఈస్ 4:3. ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈస్ 192. దెన్ ఫైండ్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ. ఓకే,
ఫస్ట్ మనకు ఏ ఇంటూ బి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏ ఇంటూ బి ప్రోడక్ట్ వాల్యూ ఎంత అని చెప్తున్నాడు అని అంటే 192 అంట. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అని అంటే 4, బి వాల్యూ ఎంత ఉంది అని అంటే 3. సో ఇది రేషియో ఫామ్ లో ఉంది కాబట్టి ఏని మనం ఏమని తీసుకోవాలి అని అంటే 4x, బిని మనం ఏమని తీసుకోవాలి అని అంటే 3x. ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అని అంటే 192. 3తో కనుక క్యాన్సిల్ చేస్తే 3 6ల 18, 3 4ల 12. మళ్ళీ 4తో క్యాన్సిల్ చేస్తే ఎన్ని టైమ్స్ అని అంటే 16 టైమ్స్. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ వాల్యూ 16, ఎక్స్ వాల్యూ ఏమవ్వాలి మనకి అని అంటే 4. సో ఎక్స్ ఈక్వల్ టు 4 వచ్చినప్పుడు ఏ గురించి కనుక మాట్లాడితే వాల్యూ ఎంత అంటే 4x, అంటే వాల్యూ ఏమవ్వాలి అంటే 4 ఇంటూ 4 కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే 16. ఒకవేళ బి యొక్క ఏజ్ గురించి కనుక మాట్లాడితే వాల్యూ ఏముంటుందంటే 3x. సో 3 ఇంటూ 4 గురించి మాట్లాడితే ఆన్సర్ ఏమవ్వాలి అని అంటే 12. ఇప్పుడు ఎవరి యొక్క ఏజ్ అడిగారు మనకి? ఏ యొక్క ఏజ్ అడిగాడు కాబట్టి ఏ యొక్క ఏజ్ ఏముంటుంది మనకి అంటే 16 years. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ 12 years and 15 years రెస్పెక్టివ్లీ. ఫైండ్ ది ఏజ్ రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 6 years. ఓకే, ప్రజెంట్ లో వాళ్ళ యొక్క ఏజెస్ అనేటివి ఎలా ఉంటా ఉన్నాయి ఒకసారి చూడండి. 12 years, ఇంకోటి ఏంటనంటే 15 years. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ తర్వాత అని అడుగుతున్నాడు వాడు? 6 years తర్వాత. అంటే ప్రజెంట్ లో 12 ఉండేవాడు 6 years యాడ్ అయితే వాల్యూ ఏమవుతుందంటే 18 years. వీడికి 6 years యాడ్ అయితే వాల్యూ ఏమవుతుందంటే 21. ఇవి రెండు కూడా దేంతో క్యాన్సిల్ అవుతా ఉన్నాయి కాబట్టి 3తో 3 6 3 7. సో కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి అంటే 6:7. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ 6:7. Sum of their ages after 5 years is 65 years. Find the age of B before 3 years. ఓకే, ఇక్కడ మనం పాయింట్ మాట్లాడదాం చూడండి. 5 years తర్వాత 75 years అంటున్నాడు. ఓకే, అంటే ఏకి 5 years పెరగాలి, బికి కూడా 5 years పెరగాలి. 5 అంటే 10 years పెరిగిన తర్వాత ఏ ప్లస్ బి వాల్యూ ఎంత అంటే 75. అప్పుడు ప్రజెంట్లో ఏ ప్లస్ బి వాల్యూలు ఏమవుతాయో చెప్తారా? అంటే 10 years పెరిగిన తర్వాత 75 అయితే పెరగక ముందు ఏమవ్వాలి అని అంటే 65. ఈ 65 అనేది ఎన్ని పార్ట్స్కి ఈక్వల్ అవుతుంది అని అంటే 6:7 కదా. 6 + 7 అంతా అంటే 13 పార్ట్స్ వాల్యూ దేనికి ఈక్వల్ అయింది మనకి అంటే 65 years. అప్పుడు 1 part వాల్యూ ఏమవుతుందో చూడండి ఒకసారి, 5 years. ఇప్పుడు మనకు బి ఏజ్ కావాలి కాబట్టి బి గురించి కనుక మాట్లాడితే వాల్యూ ఎన్ని పార్ట్స్ ఉన్నారు అని అంటే 7 parts. 7 parts వాల్యూ ఎంత వచ్చింది మనకి అని అంటే 35 years. ఇది ఎప్పుడు? ఇది ప్రజెంట్లో. కానీ వాడు ఏమడుగుతున్నాడు అని అంటే బిఫోర్ 3 years, అంటే 3 years అగో అడుగుతున్నాడు కాబట్టి 35లోంచి మనం 3 తీసేస్తే వాల్యూ ఏమవ్వాలి మనకి అని అంటే 32 అనేది మన ఆన్సర్ అవ్వాలి. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. 5 years ago the ratio of A and B is 7:9. After 5 years B is 16 years older than A. Then find ఏజ్ ఆఫ్ ఏ ఆఫ్టర్ 10 years. ఓకే, ఫస్ట్ ఏ బి ఏ రేషియోలో ఉన్నారో కనుక మాట్లాడదాం చూడండి. వాల్యూ ఎలా ఉంటుందంటే 7:9. ఇందాకే మనం మాట్లాడాం ఏజ్ డిఫరెన్స్ అనేది ప్రజెంట్లో అయినా పాస్ట్లో అయినా ఫ్యూచర్లో అయినా ఎప్పుడైనా కూడా ఏంటంటే సేమ్ ఉంటుంది. సో ఆఫ్టర్ 5 years తర్వాత బి 16 years లెస్ దాన్ ఏ అన్నాడు. అంటే డిఫరెన్స్ ఎంత అని చెప్తున్నారు అని అంటే 16 years. ఇక్కడ మనకు పార్ట్స్లో కనుక అబ్జర్వ్ చేస్తే ఎన్ని పార్ట్స్ గ్యాప్ ఉంటుంది? 2 parts. 2 parts వాల్యూ ఎంత అని అంటే 16 years. అప్పుడు 1 part వాల్యూ ఏమైపోతుంది మనకి అని అంటే 8 years. ఇప్పుడు మనకు ఏ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఏ ఎన్ని పార్ట్స్ ఉన్నారు అని అంటే 7 parts. 7 parts వాల్యూ ఎంత అని అంటే 56 years. ఇది ఎప్పుడు అని అంటే 5 years ago. ఇది 5 years agoలో ఏంటి అని అంటే ఈ ఏజ్ ఏది. ఇప్పుడు ప్రజెంట్కి రావాలి అని అంటే వాడు ఏజ్ ఏం జరగాలి? 5 years యాడ్ అవ్వాలి. 5 years యాడ్ అయితే వాల్యూ ఏమవుతుందని అంటే 61. ఇది ప్రజెంట్. కానీ మనల్ని ప్రజెంట్ కూడా అడగట్లేదు, ఆఫ్టర్ 10 years అని అడుగుతున్నాడు. సో ఆఫ్టర్ 10 years అంటే మళ్ళీ 10 యాడ్ అవ్వాలా? 10 యాడ్ అయితే వాల్యూ ఏమవుతుంది మనకి అని అంటే 71 years అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. కుమార్ ఈస్ 10 years యంగర్ దాన్ ముఖేష్. 1 year ago Kumar age to Mukesh age is 7:9. At present Mukesh age is. ఓకే, 1 year ago ఎలాంటి రేషియో ఉందో ఒకసారి మాట్లాడదాం చూడండి. ఎవరెవరికి చెప్తున్నాడు? కుమార్, నెక్స్ట్ ఇంకొకరు ఎవరు అని అంటే ముఖేష్. ఏ రేషియో ఉన్నారు అని అంటే 7:9. ప్రజెంట్లో అయినా ఫాస్ట్లో అయినా ఫ్యూచర్లో అయినా ఏజ్ గ్యాప్ ఇప్పుడు కూడా ఎలా ఉంటుందని చెప్పాం? సేమ్ ఉంటుంది అని చెప్పాం. 7కి 9కి మధ్య గ్యాప్ ఎన్ని పార్ట్స్ ఉంది అని అంటే 2 parts.
2 పార్ట్స్ వాల్యూ ఎంత అని అంటే 10 ఇయర్స్ అని చెప్పి చెప్తున్నారు. 1 పార్ట్ వాల్యూ ఏమవ్వాలి మనకి అని అంటే 5 ఇయర్స్. ఇప్పుడు మనకు ముఖేష్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ముఖేష్ 1 ఇయర్ అగో ఎన్ని పార్ట్స్ ఉన్నారో చూడండి ముఖేష్ ఒకసారి 9 పార్ట్స్ వాల్యూ ఏమవ్వాలి అని అంటే 45. ఇది ఎప్పుడు అని అంటే 1 ఇయర్ అగో. ప్రజెంట్కి రావాలి అని అంటే +1 అనేది జరగాలి. జరిగితే వాల్యూ ఏమవుతుంది అప్పుడు 46. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే అయిపోయాయి. ఓకే థ్యాంక్ యూ.